లాంగ్వేజ్ లో నెక్స్ట్ కాన్సెప్ట్స్ చూడండి. లాస్ట్ కాన్సెప్ట్ అంటే లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇఫ్ కండిషన్ గురించి చెప్పుకున్నాం. ఓవరాల్ గా మనం అంతా కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఏముంటాయని చెప్తున్నాం. ఇఫ్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం మనం. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మనకి ఏముంటాయంటే ఇఫ్ ఉంటుంది, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఓకే, థర్డ్ వన్ నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, ఫోర్త్ వన్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఉంటుంది, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే స్విచ్ కండిషన్. ఓకేనా? సో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏముంటాయి అని నేర్చుకున్నాం అంటే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ స్విచ్ కండిషన్స్ ఉంటాయని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసాం. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ అన్న సింపుల్ ఇఫ్ అన్న ఓకే. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునే కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. ఓకేనా? సో ఇఫ్ కండిషన్ అయితే ఏమైంది, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసాము. ఇఫ్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ తర్వాత మనం కండిషన్ రాస్తాము. ఈ కండిషన్ ఇప్పుడు కూడా పెరాన్సిస్ బ్రాకెట్స్ మధ్యలో కండిషన్ రాయాలి అని నేర్చుకున్నాం. ఓకే కదా? ఒకసారి ఇఫ్ కండిషన్ రాసేసాక నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆ ఇఫ్ కండిషన్ ఓవరాల్ గా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనం ఏదో ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ మీద బేస్ చేసుకుని అంటే ఆ కండిషన్ ట్రూ అయితే ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అటువంటి వాటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాము అని నేర్చుకున్నాం. సో ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ఏదైతే కండిషన్ ఇస్తున్నామో, కండిషన్ అంటే ఏం చెప్పుకున్నాం, టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని కంపేర్ చేసే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కండిషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దెన్ బి, ఏ బి కన్నా చిన్నగా పెద్దగా కంపేర్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ఏ లెస్ దెన్ బి ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తాం, కండిషన్ అంటాం. ఇటువంటి కండిషన్స్ కి మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్ లో ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ ఎలా రాయాలి అంటే ఇఫ్ తర్వాత కండిషన్ రాస్తాము. ఈ కండిషన్ కాస్త ఎక్కడ ఉండాలి అంటే ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ మధ్యలో ఉండాలి. ఒకసారి ఇఫ్ కండిషన్ మీరు మెన్షన్ చేసిన తర్వాత బ్రేసెస్ ని ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్స్ ని కాస్త ఏం చేస్తారు, ఇక్కడ రాస్తారు. ఓకే, ఆ కండిషన్ కాస్త ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా మనం ఈ కండిషన్ రాసిన తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేసి అందులో స్టేట్మెంట్స్ రాస్తాము. నెక్స్ట్ ఆ బ్రేసెస్ కాస్త క్లోజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. మరి ఇఫ్ లో ఏం చూసాం, ఓన్లీ ట్రూ బ్లాక్ దీని ప్రకారం మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఇఫ్ కండిషన్ లో ఉంటుంది. ఓకే, అంటే ఇన్ కేస్ మనం కండిషన్ ఇచ్చాము, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ కండిషన్ దగ్గర మీరు ఏదైతే బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మధ్యలో స్టేట్మెంట్స్ రాస్తారో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. మరి ఈ కండిషన్ ఫెయిల్ అయితేనో ఓకే. సో ఇఫ్ కండిషన్ లో ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్ లో ఏం చూసాం మనం, ఇఫ్ ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 అయితే అప్పుడు మనం ఈ బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో ఏం రాస్తాము అంటే ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాస్తాం. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం, ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ లకు మనం ఏదో ఇన్పుట్ ఇస్తున్నాం, అంటే ఏవో నెంబర్స్ ఇస్తున్నాం. ఇలా ఇచ్చే అంటే ఏజ్ అన్నమాట. ఇలా ఇచ్చే ఏజ్ కాస్త గ్రేటర్ దాన్ 18 అయితే నాకు యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయాలి అని చెప్పి మీరు కండిషన్ రాశారు. మరి ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఓకే, గ్రేటర్ దాన్ 18 అంటే 18 కన్నా ఎక్కువ ఏది ఉన్నా సరే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అంటుంది. మరి 18 కన్నా తక్కువ ఉంటాను. ఓకే, మరి 18 కన్నా తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి, కండిషన్ ఫెయిల్ అయింది అని అర్థం. అంతేగా, ఇక్కడ మనం ఏం కండిషన్ రాసాం, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ప్రింట్ అవ్వాలి. మరి ఏజ్ లెస్ దాన్ 18 అయితే అప్పుడు ఏం జరగాలి అనేది ఇక్కడ మనం చెప్పలేకపోయాం. ఎందుకోసం అంటే ఇఫ్ కండిషన్ ఓన్లీ సింపుల్ ఇఫ్ కండిషన్ లో ఏముంటుంది అంటే ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. అందులో ఫాల్స్ బ్లాక్ అనేది ఉండదు. అంటే మనం ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరగాలి అనేది మనం ఈ ఓన్లీ సింపుల్ ఇఫ్ కండిషన్ లో చెప్పలేము. ఓకే, మరి ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, సో ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ లో ఏముంటాయంటే బోత్ ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి మనం ఎప్పుడు ఇచ్చే ఇన్పుట్ అంతా కూడా ఎప్పుడు కండిషన్ ట్రూ అవ్వాలన్న రూల్ లేదు. అందరికీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలన్న రూల్ లేదు. మరి లెస్ దాన్ 18
వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం చెప్పలేం. ఎందుకంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ట్రూ బ్లాక్ మాత్రమే ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. అందులో ఫాల్స్ బ్లాక్ అంటే మనం ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరగాలి అనేది మనం ఇక్కడ చెప్పలేము ఎక్కడ సింపుల్ ఇఫ్ కండిషన్లో. అదే మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్కి వచ్చారనుకోండి, ఇఫ్ ఎల్స్ కండిషన్లో బోత్ ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. సో ఇఫ్ కండిషన్లో మీరు ఏం చేస్తారు, ఏదో కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఆ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు నెక్స్ట్ దానికంటూ ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. ఆ ఫాల్స్ బ్లాక్లో కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఓవరాల్ ఏంటన్నమాట, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే ఓన్లీ అందులో ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. అదే ఇఫ్ ఎల్స్ అయితే బోత్ ట్రూ బ్లాక్ అండ్ ఫాల్స్ బ్లాక్ రెండు కూడా ఉంటాయి. మరి ఎలా ఉంటాయి సింటాక్స్ చూద్దాం. చూడండి, సింటాక్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ అనేది సీక్వెన్స్ వైజ్ ఎలా రాయాలో చెప్పేదాన్ని సింటాక్స్ అంటాం. ఓకే కదా, ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తామంటే నేను ఏం చెప్పాను, ఇఫ్ రాసిన తర్వాత పెరాన్సిస్ బ్రాకెట్స్ లో మాత్రమే కండిషన్ రాయాలి. ఓకే, మీరు కండిషన్ రాయాలంటే కంపల్సరీ ఇఫ్ వాడాలి, ఇది కీవర్డ్. ఓకే, కండిషన్ రాయడానికి మీరు ఏదైతే కండిషన్ రాయడానికి ఇఫ్ వాడారో ఆ కండిషన్ రాసేటప్పుడు కంపల్సరీ మనకి నచ్చిన బ్రాకెట్స్ పెట్టకూడదు. ఏ బ్రాకెట్స్ పెట్టాలి, ఓన్లీ ఇలా ఓపెన్ బ్రాకెట్స్, ఇవి పెరాన్సిస్ బ్రాకెట్స్ అంటారు. ఈ ఓపెన్స్ బ్రాకెట్స్ మాత్రమే పెట్టాలి. ఒకసారి ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత ఏం చేయాలి, బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏం రాయాలి, కంపల్సరీ ఏముంటాయి, ఇందులో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకసారి మీరు రాసిన స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ఓపెన్ చేసిన బ్రేసెస్ కాస్త క్లోజ్ చేయాలి. ఇవన్నీ రూల్స్. ఓకే, సో ఒక కండిషన్ రాయాలి అంటే కంపల్సరీ రూల్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఏవైతే నేను ఇఫ్ కండిషన్ రాయాలి అంటే ఇఫ్ కీవర్డ్ వాడాలి, దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ మధ్యలో మాత్రమే మనం కండిషన్ రాయాలి. ఒకసారి కండిషన్ రాసేసిన తర్వాత కంపల్సరీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి, అందులో స్టేట్మెంట్స్ రాయాలి. ఈ స్టేట్మెంట్స్ అనేది కండిషన్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మిడిల్ లో ఉండాలి. ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టేట్మెంట్ కి చివర కంపల్సరీ సెమీకోలన్ ఉండాలి. ఓకే అని చెప్తున్నాను. ఇవి రాయాలి అంటే ఇఫ్ కండిషన్ తర్వాత బ్రేసెస్ ఉండాలి, తర్వాత లోపల స్టేట్మెంట్స్ ఏవైతే రాయాలనుకుంటారో స్టేట్మెంట్స్ అన్ని రాయాలి. తర్వాత మీరు ఓపెన్ చేసిన బ్రేసెస్ కాస్త క్లోజ్ చేయాలి అని ఏవైతే చెప్తున్నామో వాటన్నిటిని రూల్స్ అంటాం. అంటే ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ రూల్స్ ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ ఇందులో మీకు ఏది ఒకటి మిస్ అయినా సరే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది రాదు, ఎర్రర్స్ వస్తాయి. కంపైలేషన్ టైం ఏమవుతుంది, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఒకసారి ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. సో ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, కంపైల్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓకే, మీరు కంపైలేషన్ ఎందుకోసం చేస్తాం, మనం రాసిన ప్రోగ్రామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేయడానికి కంపైలేషన్ చేస్తాం. ఓకే కదా, అంటే కంపైలేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా మనం రాసిన ప్రోగ్రామ్ అంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. ఇఫ్ అనేది ఇంగ్లీష్ వర్డ్, కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ తర్వాత స్టేట్మెంట్స్ రాస్తారు. మీరు లోపల ప్రింట్ఎఫ్ అంటారు. ప్రింట్ఎఫ్ అనేది మన ఐడెంటిఫికేషన్ కోసం, ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ఎఫ్ అనేది మన ఐడెంటిఫికేషన్ కోసం. కానీ సిస్టమ్కి ప్రింట్ఎఫ్, ఇఫ్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా అర్థం కావుగా. సో కంపల్సరీ ఏం చేయాలి, మీరు అవుట్పుట్ చూడాలి అంటే ముందుగా దాన్ని కాస్త సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే కంపైలేషన్ అంటాం. ఈ కన్వర్షన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రోగ్రామ్లో ఎర్రర్ ఉంటే కనుక ఆ ఎర్రర్స్ అన్నింటినీ కూడా కంపైలేషన్ టైంలో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు సపోజ్ స్టేట్మెంట్స్ రాసిన తర్వాత నేను లాస్ట్లో సెమీకోలన్ ఉండాలి అని చెప్తున్నాను. మీరు ఇన్ కేస్ సెమీకోలన్ మిస్ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి కంపైలేషన్ టైంలో ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం ఎక్కడైతే మీరు ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని కాస్త రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ సేవ్ చేసి తర్వాత మళ్ళీ కంపైలేషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే కంపైలేషన్ టైంలో ఎర్రర్స్ 0 అని చూపిస్తుంది. ఈ ఎర్రర్స్ 0 వచ్చిన తర్వాత మాత్రం మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్లో ఏమవుతుందంటే మీరు రాసిన కోడింగ్ కాస్త ప్రాసెస్ అయ్యి దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే కదా, సో ఏవైతే నేను రూల్స్ చెప్తున్నానో ఇఫ్ కండిషన్ రాయాలంటే ఇలా రాయాలి, బ్రేసెస్ ఓపెన్ చేయాలి, లోపల స్టేట్మెంట్స్ రాయాలి, స్టేట్మెంట్స్కి చివర సెమీకోలన్ పెట్టాలి అని చెప్తున్నాను. వీటన్నింటినీ రూల్స్ అంటాం. ఈ రూల్స్ ఎలా ఉండాలి అంటే మనం ఎలా రాయాలి, మీరు ఇన్ కేస్ ఒక కండిషన్ రాస్తున్నా ఏం రాస్తున్నా ఎలా రాయాలో చెప్పేదాన్ని సింటాక్స్ అంటాం. ఓకే కదా, సో ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం, ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి నేర్చుకుంటాం. సో ఇఫ్ ఎల్స్ అంటే ఏం చెప్తున్నా, మీరు ఓన్లీ ఇఫ్ కండిషన్లో అయితే అంటే సింపుల్ ఇఫ్ కండిషన్ ఓన్లీ సింపుల్ ఇఫ్ కనుక రాస్తే అంటే ఎటువంటి ఓన్లీ ఇఫ్ కండిషన్ మాత్రమే ఉంటే దీన్ని సింపుల్ ఇఫ్ అంటాం. ఈ ఇఫ్ కండిషన్ ఏమవుతుందంటే ఓన్లీ ట్రూ బ్లాక్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, అందులో ఫాల్స్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో ఓన్లీ ట్రూ బ్లాక్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే ఇఫ్ ఎల్స్ అంటే ఏం చెప్పాను నేను,
ఇఫ్ ఎల్స్ లో బోత్ ట్రూ బ్లాక్స్ ఉంటాయి, ఫాల్స్ బ్లాక్స్ ఉంటాయి. అంటే మన కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరగాలో చెప్పొచ్చు, ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఆ ఫాల్స్ లో ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో కూడా చెప్పొచ్చు ఎక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ రాస్తాం, యాజ్ యూజువల్ కండిషన్ రాయాలంటే ఇఫ్ వాడాలి. ఇఫ్ లో ఏం చేస్తారు, ఓపెన్ బ్రాకెట్స్ అంటే పారాంథసిస్ బ్రాకెట్స్ లో ఏం చేస్తాము అంటే కండిషన్ రాస్తాం. ఓకే, ఒకసారి కండిషన్ రాసేసిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితే మీరు ఏవైతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ఇలా ఓపెన్ బ్రేసెస్ క్లోజ్డ్ బ్రేసెస్ కి మధ్యలో రాయాలి. ఓకే, స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి, ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ కి మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే మీరు స్టేట్మెంట్స్ రాస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ కి లాస్ట్ ఎండింగ్ లో సెమీకోలన్ ఉండాలి. ఓకే కదా, సో ఇది రూల్. ఈ దీని సెటైల్ ఏమంటే సింటాక్స్ అంటాం. ఓకే, సింప్లిఫై అయితే ఇలా రాసి వదిలేసాం. కండిషన్ ట్రూ అయితే అందులో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక సింపుల్ ఇఫ్ లో ఓన్లీ ట్రూ బ్లాక్ ఏ ఉంటుంది కాబట్టి కండిషన్ ఫెయిల్ అయితే మనం చేసేది ఏం లేదు, అదేమి చేయదు. ఓకే, బట్ ఇఫ్ ఎల్స్ లో ఏమవుతుంది అంటే కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇఫ్ ఎల్స్ లో ఫాల్స్ బ్లాక్ కూడా ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయితే అనదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అని మనం చెప్పొచ్చు. అలా చెప్పాలి అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే ఎల్స్ బ్లాక్ యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ లో కండిషన్ ఇచ్చాము, ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లో రాసిన స్టేట్మెంట్స్ కాస్త ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఆ కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఎల్స్ లో మెన్షన్ చేయాలి. సో ఎల్స్ లో నేను ఏం చేస్తున్నాను, స్టేట్మెంట్స్ ని రాస్తాను. సేమ్ ఇఫ్ లో ఎలా అయితే స్టేట్మెంట్స్ రాయాలి అంటే ఓపెన్ క్లోజ్డ్ బ్రేసెస్ మధ్యలో రాస్తారో ఎల్స్ లో కూడా స్టేట్మెంట్స్ రాయాలి అంటే ఎల్స్ రాసిన తర్వాత ఓపెన్ క్లోజ్డ్ బ్రేసెస్ మధ్యలో రాస్తారు. ఇక్కడ ఎల్స్ కండిషన్ ఇవ్వకూడదు. ఎల్స్ యొక్క వర్క్ ఏంటి, మనకి ఇఫ్ లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఇఫ్ లో ఉన్న కండిషన్స్ ఫెయిల్ అయితే అప్పుడు ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకేనా, ఇఫ్ లో అయితే ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ లో ఉన్న కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా బోత్ ట్రూ అండ్ ఫాల్స్ బ్లాక్స్ ఉండాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ లో ఏమవుతుందంటే కండిషన్ ట్రూ అయితే బోత్ ట్రూ అండ్ ఫాల్స్ బ్లాక్స్ ఉంటాయి. అంటే కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫెయిల్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ అంటే ఏంటన్నమాట, ట్రూ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, అన్ని ఇఫ్ కండిషన్ లోపల ఉంటాయి. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితేనే కదా కంట్రోలర్ అనేది లోపలికి వస్తుంది. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో వెంటనే ఆ ఇఫ్ కి ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఏమున్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మీరు ఎల్స్ లో ఏవైతే మెన్షన్ చేశారో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్, ఎల్స్ అలా కాకపోతే ఏది కాకపోతే ఇఫ్ లో ఉన్న కండిషన్స్ ఏవైతే మీరు మెన్షన్ చేశారో ఆ కండిషన్ కరెక్ట్ కాకపోతే అప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తున్నాం మనం, అనదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏంటి స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం వాడాలన్నమాట, ఎల్స్ వాడాలి. ఓకే, సో ఇఫ్ ఎల్స్ అనేది ట్రూ బోత్ ట్రూ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ అట్ అ టైమ్ లో ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అయితే ఇఫ్ లేదా ఎల్స్. ఎందుకోసం అంటే కండిషన్ అయితే ట్రూ అవ్వాలి లేదా ఫాల్స్ అవ్వాలి. ఏదో ఒకటే జరుగుతుంది కానీ ట్రూ ఫాల్స్ రెండు జరుగుతుందా, ఇచ్చిన కండిషన్ కాస్త అయితే ట్రూ అవుతుంది లేదా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇన్ కేస్ ట్రూ అయితే ట్రూ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దీని ఫ్లో చార్ట్ లో చూపించాలి అనుకోండి ఏం చేస్తారు, కండిషన్ రాయాలంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఇలా డైమండ్ సింబల్ యూజ్ చేయాలి. ఇదిగోండి డైమండ్ సింబల్ యూజ్ చేస్తాను. ఓకే, కండిషన్ చూపించాలంటే ఏం చేస్తాం, డైమండ్ సింబల్ యూజ్ చేస్తాం. ఇదిగోండి డైమండ్ సింబల్ యూజ్ చేశాను. ఇందులో ఏం చేస్తాం, కండిషన్ రాస్తాం. ఓకే, ఈ కండిషన్ కి ఇఫ్ ఎల్స్ లో ఎన్ని ఉంటాయని చెప్తున్నాను, అయితే ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. సింపుల్ ఇఫ్ లో అయితే కేవలం ఏం చెప్పుకున్నాను లాస్ట్ క్లాస్ లో, మనం ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అంతే, ఫాల్స్ అయితే మనం చేసేదేం లేదు. ఓకే, అలా కాకుండా మనకి ఎప్పుడైతే మనం ఇఫ్ ఎల్స్ వాడామో ఇఫ్ ఎల్స్ లో ఏం జరుగుతుందంటే కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి, ఇన్ కేస్ ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరగాలో కూడా చెప్తాం. ఓకే, సో కండిషన్ కి ఎన్ని స్టేట్స్ ఉంటాయి అన్నమాట, అయితే ట్రూ లేదా ఫాల్స్. ఓకే, ట్రూ అయినా అవ్వచ్చు ఈ కండిషన్, ఫాల్స్ అయినా అవ్వచ్చు. మరి ట్రూ అయితే ఏం జరగాలి, సో ట్రూ అయితే ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ట్రూ అయితే ఏమవుతుంది, మనం ట్రూ బ్లాక్ లో ఏదైతే రాసామో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవన్నీ కూడా ట్రూ స్టేట్మెంట్స్. ఓకే, ఇన్ కేస్ నేను ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే
అప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే కంపల్సరీ మనకి ఏమవుతుంది అంటే మీరు ఇఫ్ కి ఎల్స్ కి బయట మీరు ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తారో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అవుటర్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్. ఓకేనా? ఒక కండిషన్ కి కంపల్సరీ 2 స్టేట్స్ మాత్రమే ఉంటాయి. అయితే ట్రూ లేదా ఫాల్స్. ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా, ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే మనం ఈ కండిషన్కి సంబంధం లేకుండా విడిగా రిమైనింగ్ స్టేట్మెంట్స్ రాస్తాం చూడండి, అవి కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకేనా? సో ఇఫ్ ఎల్స్ దేనికోసం యూజ్ చేస్తాం అన్నమాట, సింప్లిఫై అయితే ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. అలా ట్రూ స్టేట్మెంట్ అంటే కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా కంట్రోలర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా నాకు కండిషన్ ట్రూ అయితే ఆ ట్రూ కండిషన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే ఆ ఫెయిల్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాం. ఓకే, సో ఇఫ్ ఎల్స్లో ఏం చేస్తారన్నమాట, ఇఫ్లో కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే మీరు ఎప్పుడు కూడా ఒక కండిషన్ రాశారు, ఇఫ్ రాసిన ఎల్స్ రాసిన ఏం చేస్తారు, బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో మాత్రమే ఆ స్టేట్మెంట్స్ ని రాస్తారు. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే ఈ బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. దీన్నే ఫ్లో చార్ట్ లో చూపించాలంటే కండిషన్ ఎప్పుడు కూడా ఎలా చూపించాలి, ఇలా డైమండ్ సింబల్ లో చూపించాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వీటిని ఏమని పిలుస్తున్నాం, ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నాం, ట్రూ స్టేట్మెంట్స్ అన్నారు. ఓకే, అలా కాబట్టి కండిషన్ ఫెయిల్ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ఫెయిల్ అయితే. కాబట్టి నేను ఏం చూపిస్తున్నాను, ఫాల్స్ స్టేట్మెంట్స్ అంటాను. కండిషన్ ఫెయిల్ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఈ కండిషన్ సంబంధం లేకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ రాస్తాం చూడండి బయట, అవి కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్ ఫర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి. లాస్ట్ క్లాస్ లో ఏదైతే మీరు ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ చూసారు అనుకోండి. ఎలా రాస్తాం, సి ప్రోగ్రామ్ ని స్టార్టింగ్ హెడర్ ఫైల్ రాయాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ రాస్తాను. ఓకే, ఒకసారి హెడర్ ఫైల్ రాసాక ఏం చేయాలి, మెయిన్ మెథడ్ రాయాలి. రాస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాం, బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. ఇలా బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ కోసం, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఏం జరగాలి, లెస్ దాన్ 18 అయితే ఏం జరగాలి చెప్పుకుంటాం. కాబట్టి ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ప్రింట్ఎఫ్ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. దేనికోసం అంటే ఎంటర్ యువర్ ఏజ్, ఏజ్ని ఎంటర్ చేయమని ఒక స్టేట్మెంట్ రాశాను. అలా స్టేట్మెంట్ రాయడానికి ఏం యూజ్ చేస్తాం, ప్రింట్ఎఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏదైతే మీరు ఎంటర్ యువర్ ఏజ్ అని అన్నారో అప్పుడు వెంటనే ఏం చేస్తారు, కీబోర్డ్ నుంచి నెంబర్స్ ఇస్తారు. సో ఇలా నెంబర్స్ ఇస్తున్నారు అంటే రీడ్ చేయాలి కదా, సో దానికోసం స్కాన్ఎఫ్ వాడాలి. ఓకే, ఈ స్కాన్ఎఫ్లో ఏం చేస్తాం అనమాట, %d దేన్ని రీడ్ చేయాలి, ఏజ్ రీడ్ చేయాలంటే ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం మనం, యాంపర్సెంట్ సింబల్ వాడాలి. ఓకే, సో అడ్రస్ ఆఫ్ ఏజ్. దీనికి ఒక %d ఎందుకు వాడాను నేను తీసుకునేది కాస్త నెంబర్స్ కాస్త ఏ డేటా టైప్ వాడాలి, ఇంటిజర్ డేటా టైప్ వాడాలి. ఇంటిజర్ డేటా టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d కాబట్టి %d తీసుకున్నాను. అవి తీసుకునే నెంబర్ కాస్త దేంతో రీడ్ చేయాలనుకున్నాను, ఏజ్ అనే వేరియబుల్లో రీడ్ చేయాలనుకున్నాను కాబట్టి అడ్రస్ ఆఫ్ ఏజ్ అన్నాను. ఓకే, సో ఏజ్ని రీడ్ చేస్తాను. ఇప్పుడు నేను కండిషన్ రాయాలనుకున్నాను. ఏంటది, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే అప్పుడు ఏం చేయాలి అంటే నేను ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ఎఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, సో లాస్ట్ ఓపెన్ చేసిన బ్రేసెస్ కాస్త క్లోజ్ చేశాను.
లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ స్టేట్మెంటే నేర్చుకున్నాం కాబట్టి సింపుల్స్లో ఓన్లీ ట్రూ బ్లాకే ఉంటుంది కాబట్టి ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఎలిజిబుల్ టు ఓట్ అని రాసి మనం వదిలేసాం. అలా కాకుండా మరి ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలని రూల్ లేదు, మేబీ లెస్ దాన్ 18 అయితే ఏం జరగాలి? ఓకే, సో అలా లెస్ దాన్ 18 అయింది అంటే మీనింగ్ ఏంటి? నేను కండిషన్ ఏం రాసాను? ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఏం జరగాలి చెప్పాను. అంటే లెస్ దాన్ 18 ఎప్పుడైతే అయిందో నా కండిషన్ ఫెయిల్ అయిందని అర్థం. ఓకే, సో నా కండిషన్ నేను ఏం చెప్పాను? మీరు తీసుకునే ఏజ్ కాస్త గ్రేటర్ దాన్ 18 అయితే ఏం జరగాలి? మరి నేను తీసుకునే ఏజ్ కాస్త లెస్ దాన్ 18 అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? నేను ఇచ్చిన కండిషన్ కాస్త ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ అయితే అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఎల్స్ స్టేట్మెంట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎల్స్ బ్లాక్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తానన్నమాట? ఎల్స్ బ్లాక్ రాస్తున్నాను. సో ఎల్స్ అలా కాకపోతే ఏం కాకపోతే నేను ఇచ్చిన కండిషన్ కాస్త ట్రూ కాకపోతే అంటే ట్రూ కానివన్నీ కూడా ఏమైనా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తాం? ఎల్స్ బ్లాక్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ మన కండిషన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మెన్షన్ చేయకూడదు. ఎందుకోసం అంటే మనం చెప్పేదే కండిషన్ ట్రూ అయితే ఇట్లా ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయి. ఇన్ కేస్ నేను ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఏం జరగాలో చెప్పాలి అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితేనే కదా ఏం జరగాలో చెప్పేది ఎల్స్ బ్లాక్. కాబట్టి అక్కడ మీ కండిషన్ మళ్ళీ మెన్షన్ చేయకూడదు. ఓకే, సో ఈ ట్రూ అయితే ఇంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఫాల్స్ అయితే వెంటనే ఎక్కడికి వచ్చేస్తుంది? ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ వచ్చి ఈ ఫాల్స్ కండిషన్ అంటే ఈ మనం ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో అది కాస్త ఫాల్స్ అనే స్టేట్మెంట్స్ అన్ని ఇందులో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఇందులో ఏం రాయాలి మనం? ప్రింట్ఎఫ్ ఎప్పుడైతే లెస్ దాన్ 18 అయిందో దాని మీనింగ్ ఏంటి? గ్రేటర్ దాన్ 18 అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అన్నాం. అదే లెస్ దాన్ 18 అయితే దాని మీనింగ్ ఏంటి? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేస్తాం. అందులో ఉన్న స్టేట్మెంట్ రాస్తాను, నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ప్రింట్ఎఫ్ రాస్తాను. ప్రింట్ఎఫ్ రాసి ఇక్కడ సంథింగ్ ఏదో స్టేట్మెంట్ రాస్తున్నాను. వెల్కమ్ టు సీ. నెక్స్ట్ గెట్ సిహెచ్ రాస్తాను. గెట్ సిహెచ్ దేనికోసం? మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపించడం కోసం. క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, లాస్ట్ క్లాస్ అయితే మనం ఏం చేస్తాం? ఇన్ కేస్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఏం చేయాలి చెప్పాను. దాని తర్వాత ఈ స్టేట్మెంట్ రాస్తాం, అవుటర్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ అని చెప్పి సంథింగ్ వెల్కమ్ టు సీ రాస్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే లాస్ట్ క్లాస్ ఏమైంది? ఇన్ కేస్ మీరు ఇచ్చిన ఏజ్ కాస్త గ్రేటర్ దాన్ 18 అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఒకవేళ రాంగ్ అయితే ఇన్ కేస్ మనం ఇచ్చిన నెంబర్ కాస్త 18 కన్నా పెద్దదైతే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? అవుటర్ స్టేట్మెంట్ ఇప్పుడు బయట ఏమున్నాయి స్టేట్మెంట్స్ అవి కూడా వచ్చాయి. అంటే అక్కడ ఏం రాస్తాం? వెల్కమ్ టు సీ. ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా నేను ఇచ్చిన ఏజ్ ఏదైతే ఉందో అది లెస్ దాన్ 18 అయింది అనుకోండి. ఓకే, అప్పుడు ఏం జరిగింది? ఇన్ కేస్ నేను ఇచ్చిన ఏజ్ లెస్ దాన్ 18 అయితే లాస్ట్ క్లాస్లో మనం చెప్పిన సింపుల్ స్టేట్మెంట్లో ఐ మీన్ లెస్ దాన్ 18 అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఫాల్స్ బ్లాక్ ఏమి ఉండదు సింపుల్ స్టేట్మెంట్లో. కాబట్టి ఏమైంది? కేవలం వెల్కమ్ టు సీ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఎందుకోసం అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయిందంటే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, కానీ అవుటర్ స్టేట్మెంట్స్ ఏవైతున్నా అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం రాసాం మనం? ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు సీ అన్నాం. సో ఎప్పుడైతే లెస్ దాన్ 18 అయిందో సింపుల్ ఇఫ్ కండిషన్ ఏముంది? ఇక్కడ సింపుల్ ఇఫ్ లో ఓన్లీ ట్రూ బ్లాక్ ఏముంటుంది? ఆ ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కండిషన్ ట్రూ అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ లో 18 ఏజ్ అనేది లెస్ దాన్ 18 ఇచ్చాం కాబట్టి ట్రూ బ్లాక్ ఫాల్స్ అయింది. సో వెంటనే ఏమవుతుంది అనమాట? అవుటర్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. వెల్కమ్ టు సీ. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం దేన్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం? ఇఫెల్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం. ఇఫెల్స్ అంటే నేను ఏం చెప్తాను? బోత్ ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని ప్రకారం చూడండి, ఏజ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను? ఎంటర్ యువర్ ఏజ్ అన్నాను. సో మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది? మీకు అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది? స్టార్టింగ్ ఎంటర్ యువర్ ఏజ్. అవుట్పుట్ ఫస్ట్ ఏముంటుంది? ఎంటర్ యువర్ ఏజ్. అదే రాసాం ఎంటర్ యువర్ ఏజ్. నెక్స్ట్ ఏం చేస్తాను నేను? స్కాన్ ఆఫ్ అన్నాను. స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ ది అడ్రస్ ఆఫ్ ఏజ్ అన్నాను. దాని మీనింగ్ ఏంటి? మీరు ఏదైతే ఎంటర్ యువర్ ఏజ్ అని వెంటనే మీరు ఏం చేస్తారు? మీ ఏజ్ని కాస్త ఇస్తారు. మీరు ఇచ్చే ఏజ్ కాస్త రీడ్ చేయాలి కదా. సో రీడ్ చేయడానికి స్కాన్ ఆఫ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 19 ఇచ్చారు. ఓకే, సో 19 ఇవ్వగానే ఏమైంది? ఏజ్ ఇక్కడ నేను కండిషన్ రాశాను. ఏంటది? ఇప్పుడు ఏజ్ 19 ఏదైతే ఇచ్చారో ఆ 19 కాస్త ఎక్కడ తీసుకుంటున్నారు? మీరు ఏజ్ అనే వేరియబుల్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏజ్లో ఎంత ఉంది? మీరు ఇచ్చిన 19 ఉంది అంతేగా.
మీరు ఒక కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ని తీసుకుంటున్నారు. ఆ నెంబర్ని రాస్తే ఎక్కడ తీసుకుంటున్నారు? ఏజ్ అనే వేరియబుల్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏజ్లో ఎంత ఉంది? మీరు ఇచ్చిన నెంబర్ ఉంటుంది. ఏముంది? ఎంత ఇచ్చారు? 19 ఇచ్చారు. ఇప్పుడు ఏజ్లో 19 ఉంది. ఇప్పుడు మీరు కండిషన్ చెక్ చేస్తున్నారు. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18, ఏజ్లో ఎంత ఉంది? 19 ఉంది. గ్రేటర్ దెన్ 18 అవునా కాదా చెక్ చేసుకుంటుంది. 19 కన్నా 18 కన్నా 19 పెద్దదేగా. సో అంటే ఏమైనట్టు? కండిషన్ ట్రూ అయింది. వెంటనే ట్రూ అయింది అంటే ట్రూ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ట్రూ బ్లాక్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? ఇఫ్ స్టేట్మెంట్లో ఉంటాయి. సో వెంటనే ఏమవుతుంది? ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్లో నేను ఏం రాశాను? యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. సో నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది? యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందో ఆటోమేటిక్గా ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందంటే మీనింగ్ ఏంటి? నేను ఇచ్చిన కండిషన్ ట్రూ అయింది అంటే ట్రూ అయింది అంటే మీనింగ్ ఏంటి? ఇంకా ఫాల్స్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అంతే కదా. కండిషన్ అయితే ట్రూ అవ్వాలి, లేదంటే ఫాల్స్ అవ్వాలి. ఓకే. సో కండిషన్ ట్రూ అవ్వాలి, ట్రూ అయినా అవుతుంది, ఫాల్స్ అయినా అవుతుంది. నా కండిషన్ ట్రూ అయిపోయింది అంటే నేను ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అవ్వలేదు అంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. వెంటనే ఎక్కడికి వచ్చేస్తుంది? ఈ ఎల్స్ బయట అవుటర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను అంటే ఇఫ్ ఇక్కడికి అయిపోయింది. ఎల్స్ ఇక్కడ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను అంటే ఎల్స్ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ బయట నేను ఏం రాశాను? ప్రింటర్ స్టేట్మెంట్ రాసి వెల్కమ్ టు సి అన్నాను. సో ఇది వీటిని ఏమని పిలుస్తాం? ఇఫ్కి ఎల్స్కి అవుటర్ స్టేట్మెంట్స్ అవుతాయి. సో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏం రాశాను అక్కడ? వెల్కమ్ టు సి. సో నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది వెల్కమ్ టు సి. ఓకే. ఇంకేమీ లేవు కదా. గెట్ సిహెచ్ రాసి ఓపెన్ చేసిన మెయిన్ మెథడ్ని కాస్త క్లోజ్ చేస్తాను. ఓకే కదా. సో ఇన్ కేస్ ఇలా కాదు, మీరు ఇచ్చిన ఏదైతే ఉందో అంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అండి. ఏజ్ అని అన్నప్పుడు మీరు ఇక్కడ 19 కాకుండా 16 ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఏజ్లో ఎంత ఉంది? 16 ఉంది. ఏజ్లో ఎంత రీడ్ చేసాం? 16 ఉంది. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. 16 గ్రేటర్ దెన్ 18 అవునా కాదా? మనం ఎంత ఇచ్చాం? 16 ఇచ్చాం. నేను ఇచ్చిన కండిషన్ ఏంటి? నా ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 ఉంటేనే ఈ కండిషన్లో అంటే ఇంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్లో ఎప్పుడు కూడా ఏ స్టేట్మెంట్స్ ఉంటాయి? ఆ కండిషన్ ట్రూ అయిన స్టేట్మెంట్స్ అన్నీ ఇఫ్లో ఉంటాయి. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఇక్కడ నేను ఇచ్చిన ఏజ్ ఎంత? 16 గ్రేటర్ దెన్ 18 అవునా కాదు అంటే ఏమైంది? కండిషన్ ఫెయిల్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో ఫాల్స్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫాల్స్ బ్లాక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఈ కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎల్స్లో ఉంటాయి. సో వెంటనే ఏం చేస్తుంది? మీరు ఎప్పుడైతే ఏజ్ లెస్ దెన్ 18 ఇచ్చారో వెంటనే ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ వచ్చి కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? కండిషన్ ఫెయిల్ అయింది ఎల్స్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైందనమాట? ప్రింట్ ఆఫ్ ఏం రాసాం మనం ఎల్స్లో? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? మీరు ఎప్పుడైతే 16 ఇచ్చారో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏమైంది? ఎల్స్ క్లోజ్ చేస్తాం కదా, బయటకు వస్తుంది. నెక్స్ట్ అవుటర్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ నేను ఏదో రాశాను, ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు సి అని. సో అది ప్రింట్ అవుతుంది. అంటే మీరు ఇచ్చే కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా దానికి సంబంధం లేకుండా అవుటర్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ మీరు ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఫాల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ఇఫ్ కండిషన్ చూసినప్పుడు ఏమైంది? ఏజ్ గ్రేటర్ దెన్ 18 అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఇన్కేస్ కాకపోతే మనం చెప్పడానికి సింపుల్ ఇఫ్లో ఫాల్స్ బ్లాక్ ఉండదు. ఓకే. ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. సో కాకపోతే ఏమైంది? కాకపోతే ఏం జరగాలి అనేది మనం అక్కడ సింపుల్ ఇఫ్లో చెప్పలేము. కానీ ఇఫ్ఎల్స్లో బోత్ ట్రూ బ్లాక్ అండ్ ఫాల్స్ బ్లాక్ రెండు ఉంటాయి. సో ట్రూ అయితే ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే కండిషన్ ట్రూ అయితే ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు ఫాల్స్ అయితే ఫాల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ట్రూ అయినా ఫాల్స్ అయినా సంబంధం లేకుండా ఏమి ఎగ్జిక్యూట్ అవుతాయి? ఇప్పుడు కూడా ఇఫ్ అవుటర్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ అవుటర్ స్టేట్మెంట్స్ అంతేకాదు. ట్రూ అయినా ఫాల్స్ అయినా మన బ్రేసెస్ మధ్యలో రాస్తేనే ఈ స్టేట్మెంట్ దీనికి సంబంధించింది అవుతుంది. ఎప్పుడైతే బ్రేసెస్ క్లోజ్ చేసి రాసామో ఇవన్నీ కూడా అవుటర్ స్టేట్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశాను అంటే ఇఫ్ కండిషన్కి కండిషన్ ఇఫ్ ట్రూ స్టేట్మెంట్స్ ఏమవుతాయంటే ఈ ఓపెన్కి క్లోజింగ్కి మధ్యలో ఏదైతే రాసానో అది మాత్రమే ట్రూ స్టేట్మెంట్స్ అవుతాయి. ఇక్కడ ఏం రాసాను? కేవలం యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయని చెప్తున్నాను? ఎల్స్లో ఉంటాయి. సో ఎల్స్లో ఉంటాయి అంటే మీనింగ్ ఎల్స్ రాసిన తర్వాత మీరు ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తారో అవి మాత్రమే ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఏం రాశారు? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాశారు. సో ఆటోమేటిక్గా ఏమైంది? ఫాల్స్ కండిషన్ అయింది. ఓకే. లాస్ట్లో ఏం చేస్తాం అంటే ఫాల్స్ కండిషన్స్ అన్ని ఇక్కడ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ బయట ఏముంది? సో ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ అంతే. రిమైనింగ్ పార్ట్కి కండిషన్కి సంబంధం లేదు.
కాబట్టి అవుటర్ స్టేట్మెంట్స్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అవుట్పుట్ ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ 18 ఇస్తే యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చి అవుటర్ స్టేట్మెంట్ వెల్కమ్ టు సి ప్రింట్ అవుతుంది. లేదు లెస్ దాన్ 18 ఇస్తే ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చి నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, అవుటర్ స్టేట్మెంట్ వెల్కమ్ టు సి అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన నెంబర్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏదో సంథింగ్ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాస్త ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం సంథింగ్ ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి. సో వేరియబుల్ నేమ్ నెంబర్ అనేది ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎంటర్ నెంబర్ అంతేగా. సో ఫస్ట్ ఏం చేయాలి, నెంబర్ ఇవ్వాలి కాబట్టి ఒక స్టేట్మెంట్ రాసాను, ప్రింట్ స్టేట్మెంట్ ఎంటర్ నెంబర్. ఇలా మీరు ఎప్పుడైతే ఎంటర్ నెంబర్ అని కనిపించిందో వెంటనే ఏం చేస్తారు, మీరు నెంబర్ టైప్ చేస్తారు. మరి అలా మీరు టైప్ చేసిన నెంబర్ కాస్త రీడ్ చేయాలి అంటే రీడ్ చేయడానికి ఏ స్టేట్మెంట్ వాడాలి, స్కాన్. ఓకే, ఇలా రీడ్ చేస్తున్నాము, రీడ్ చేసే నెంబర్ కాస్త ఏ డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్. ఇంటిజర్ డేటా టైప్ అయితే ఏం వాడాలి, ఫార్మాట్ స్పెసిఫైయర్ %d వాడాలి. కామా తీసుకునే నెంబర్ కాస్త ఎందులో తీసుకుంటారు, నెంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాం నెంబర్. సో అడ్రస్ ఆఫ్ నెంబర్ రీడ్ చేయాలంటే అడ్రస్ సింబల్ వాడాలన్నాను కదా. ఓకే, అడ్రస్ ఆఫ్ నెంబర్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఈ ఓవరాల్ ప్రాబ్లం దేనికోసం రాద్దాం అనుకుంటున్నాను, నేను ఏదో ఒక నెంబర్ తీసుకుంటున్నాను. నేను తీసుకునే నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయాలి. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయాలంటే ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఆ తీసుకునే నెంబర్ని కాస్త మీరు 2తో డివైడ్ చేస్తే మనకి ఏం రావాలి, రిమైండర్ అనేది 0 రావాలి. సో రిమైండర్ 0 వస్తే మనం తీసుకునే నెంబర్ నేను ఈవెన్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 తీసుకున్నాను. 6 ఈవెన్ ఆర్డర్ అంటే ఎలా చెప్తాం, 2తో డివైడ్ చేస్తాం. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 3 టైమ్స్ పోయింది కాబట్టి 0 అంటే 6 ఈవెన్ నెంబర్. నేను తీసుకునే నెంబర్ 9 అని అనుకోండి. ఇప్పుడు ఇది ఈవెన్ ఆర్డర్ అంటే ఏం చెప్తాం, 2తో డివైడ్ చేస్తాం. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి. 2తో డివైడ్ చేసినప్పుడు 4 టైమ్స్ పోతుంది, రిమైండర్ ఎంత మిగులుతుంది, 1 మిగిలింది. అంటే రిమైండర్ 0 రాలేదు, అంటే 9 ఈవెన్ నెంబర్ కాదు. ఓకే, సో అంటే ఇక్కడ విషయం ఏంటన్నమాట, ఈవెన్ నెంబర్ కావాలి అంటే నాకు కంపల్సరీ రిమైండర్ అనేది ఎంత రావాలి, 0 రావాలి. సో నేను కండిషన్ ఏదో చెక్ చేస్తున్నాను, నేను ఏదో ఒక నెంబర్ తీసుకుంటాను, అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేస్తున్నాను. అంటే నేను కండిషన్ రాయాలి. సో కండిషన్ రాయాలంటే ఏం చేయాలి, ఇఫ్ వాడాలి. ఇఫ్ ఓకే, మనం తీసుకున్న వేరియబుల్ ఏమిటి, నెంబర్. సో నేను ఏదో ఒక నెంబర్ని తీసుకుంటాను, ఆ నెంబర్ని కాస్త వేరియబుల్ నేను నెంబర్ అనే ఇచ్చాను. సో ఇఫ్ నెంబర్, ఇప్పుడు నాకు ఈ తీసుకున్న నెంబరు ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. సో ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలంటే ఏం చెప్పాను నేను, ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే 2తో డివైడ్ చేస్తే ఆ రిమైండర్ 0 రావాలి. సో 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి, కోషన్ కాదు. రిమైండర్ 0 రావాలి అంటే రిమైండర్ రావడానికి మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం, ఇదిగోండి పర్సంటేజ్ సింబల్ వాడతాం. బై వాడితే మీకు ఏమవుతుంది, 6 అనేది 6 నెంబర్ అన్నారు కదా. సపోజ్ నెంబర్ 6 తీసుకున్నారు అనుకోండి, 6/2 అన్నారు. ఓకే, 6 ఇక్కడ రిమైండర్ ప్లేస్ అంటే పర్సంటేజ్ సింబల్ ప్లేస్లో నేను బై రాశాను. 6/2 అన్నారు అనుకోండి, మనకు వచ్చే అవుట్పుట్ ఎంత, రిజల్ట్ ఎంత, రిజల్ట్ ఎంత వస్తుంది, 0 వస్తుంది, సారీ 3 వస్తుంది. 6/2 అంటే ఎంత, 3 టైమ్స్ పోయింది. బై అన్నారు అంటే కోషెంట్ వస్తుంది. అదే 6 మాడ్యులో 2 అన్నారు అనుకోండి, దీని మాడ్యులో సింబల్ అనాలి, పర్సంటేజ్ సింబల్. 6 మాడ్యులో 2 అంటే అప్పుడేమవుతుంది, రిమైండర్ వస్తుంది. రిమైండర్ అంతా 0. డిఫరెన్స్ తెలుస్తుందిగా. 6/2 అంటే మీనింగ్ ఏంటి, బై చేస్తున్నాము అంటే డివైడ్ చేస్తున్న కాస్త అవుట్పుట్ ఏం తీసుకుంటున్నాం, బై అని ఎప్పుడైతే అన్నామో మనకు వచ్చే అవుట్పుట్ దాని ఫ్యాక్టర్ వస్తుంది. సో ఫ్యాక్టర్ అంతా ఎన్ని టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది. సో అవుట్పుట్ అంతా 3 అన్నమాట. అలా కాదు, నాకు కావాల్సింది ఏంటి, నేను ఏం చెక్ చేయాలి, నేను తీసుకున్న నెంబర్ ఈవెన్ ఆర్డర్ తెలియాలి అంటే దాని కాస్త 2తో డివైడ్ చేయాలి. సో 2తో డివైడ్ చేసినప్పుడు నాకు ఏం కావాలి, రిమైండర్ 0 రావాలి. కానీ మీరు 6/2 అని రాశారు అనుకోండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అప్పుడు 6/2 అంటే మనకి ఏమొస్తుంది, కోషెంట్ వస్తుంది. ఎన్ని టైమ్స్ పోయింది, ఫ్యాక్టర్ ఎన్ని టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది. సో అవుట్పుట్ 3. కానీ నేను చెక్ చేయాల్సింది నేను కోషెంట్ కాదు, రిమైండర్ చెక్ చేయాలి. నాకు రిమైండర్ కావాలంటే మాడ్యులో సింబల్ వాడాలి. 6 రిమైండర్ 2 = 0 అయితే. ఓకే, సో
సో 6 రిమైండర్ 2 అంటే ఏమవుతుంది, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 3 టైమ్స్ పోయింది. 3 టైమ్స్ పోయింది అంటే రిమైండర్ ఏముంది, 0 ఉంటుంది. సో 0 అంటే ఇప్పుడు ఇది తీసుకున్న నెంబర్ కాస్త ఈవెన్ ఆర్డర్ తెలియాలి అంటే నాకు రిమైండర్ కావాలి. రిమైండర్ కావాలి అంటే ఏ సింబల్ వాడాలి, మాడ్యులో సింబల్ వాడాలి. సో నెంబర్ని నేను 2తో డివైడ్ చేస్తున్నాను. ఇలా డివైడ్ చేసిన నెంబర్ కాస్త 0కి ఈక్వల్ అయితే, ఓకే, 0కి ఈక్వల్ అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం చూడండి, 0కి ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేస్తున్నాం, printf. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, given number is even. ఓకే, సో అండ్ నా కండిషన్ ట్రూ అయితే given number is even అని ప్రింట్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ రాంగ్ అయితే మరి కండిషన్ ట్రూ అవ్వాలనే రూల్ లేదు కదా, ఎప్పుడు 6 8 అవే ఇవ్వరుగా. ఒకవేళ 3 ఇస్తే 5 ఇస్తే అప్పుడు ఏం జరగాలి అంటే కండిషన్ ఫెయిల్ అయింది అని అర్థం. 3 ఇచ్చామంటే ఈ 3 అనేది ఈవెన్ నెంబర్ కాదు, ఎందుకంటే 3ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. మనకి ఏం కావాలి, ఈవెన్ నెంబర్ అవ్వాలంటే 0 రావాలి. సో 0 రావట్లేదు అంటే కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్కడికి వచ్చేయాలి, ఎల్స్లో రాయాలి. సో ఎల్స్లో ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఏం ప్లేస్ చేస్తున్నాను, printf given number is odd. ఓకే, క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సంథింగ్ ఏదో రాస్తున్నాను అనుకోండి, printf this is even odd program. నెక్స్ట్ get ch రాస్తా క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు రిలేషనల్ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమైంది, నేను నెంబర్లోకి ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాను. స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మనకి ఏం కనిపిస్తుంది అవుట్పుట్లో, ఎంటర్ నెంబర్ అని కనిపిస్తుంది. ఈ ఎంటర్ నెంబర్ అని కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు, ఏదో ఒక నెంబర్ ఇస్తారు. అలా ఇచ్చిన నెంబర్ని కాస్త రీచ్ చేయడానికి ఏం చేస్తాం, స్కానర్ వాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వెంటనే ఏం చేస్తుంది, నెంబర్లో ఎంత ఉంది, 6 ఉంది. సో 6ని 2తో డివైడ్ చేసి రిమైండర్ ఎంతో చెక్ చేసుకుంటుంది. ఓకే, 6ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0 వచ్చింది. అంటే నేను ఇచ్చిన కండిషన్ కాస్త ట్రూ అయిపోయింది. ఓకే, అప్పుడు వెంటనే మనకి ఏం ప్రింట్ అవుతుంది అనమాట, గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్, ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఆటోమేటిక్గా కండిషన్ ఫెయిల్ అవ్వలేదు కదా, సో ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెంటనే ఏం చేస్తుంది, బయటకు వచ్చి అవుటర్ బ్లాక్స్ ఏమున్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అవుటర్లో ఏం రాస్తాను చూడండి, దిస్ ఈజ్ ఈవెన్ ఆర్. కాబట్టి నెక్స్ట్ మనకి ప్రింట్ అయ్యేది దిస్ ఈజ్ ఈవెన్ ఆర్. ఓకే, సో నేను ఇచ్చిన నెంబర్ కాస్త 6 కాదు 9 ఇచ్చాను. సో ఎంటర్ యువర్ నెంబర్ అంది, అప్పుడు 9 ఇచ్చాడు. వెంటనే అది ఏం చేస్తుంది, 9 2తో డివైడ్ చేసి రిమైండర్తో చెక్ చేసుకుంటుంది. 9 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో అది చెక్ చేసినప్పుడు దానికి రిమైండర్ 0 వచ్చిందా, 0 రాలేదు. సో వెంటనే ఏమవుతుంది అనమాట, 0 రాలేదు అంటే మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది అంటే ఇది ట్రూ బ్లాక్ కదా, అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫెయిల్ అయిందంటే వెంటనే ఎక్కడికి వచ్చేస్తుంది, ఫెయిల్ కండిషన్ సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ఎల్స్లో ఉంటాయి. సో ఎల్స్కి వచ్చి ఆ ఎల్స్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అక్కడ ఏముంది చూడండి, ఎల్స్లో గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఈవెన్ లేదా గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. సో ఇక్కడ ఏమవుతుంది అనమాట, గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. ఓకే, సో బై క్వశ్చన్ నెక్స్ట్ ఏమున్నాయి అవుటర్ స్టేట్మెంట్స్, దిస్ ఈజ్ ఈవెన్ ఆడ్ ప్రాబ్లం. సో అది యాజ్ యూజువల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్ గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే ఓన్లీ ట్రూ బ్లాక్స్ మాత్రమే మనం చెప్పగలం. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరగాలి అనేది సింపుల్ ఇఫ్లో చెప్పలేం, ఎందుకంటే ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే ఇఫ్ ఎల్స్లో బోత్ ట్రూ బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. సో దాని ప్రకారం ఇఫ్ చూడండి, ఇఫ్ కండిషన్ రాస్తాం, కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఫాల్స్ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దానికోసమే మనం అధికారం ఎలా చూపించాం, ట్రూ అయితే ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ అంటే అక్కడ ఏముంది, ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ అంటే గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్, అది ప్రింట్ అవుతాం. ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే ఏమైంది, ఇదిగోండి ఇక్కడ ఏముంది, గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. సో
దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక ట్రూ అయినా ఫాల్స్ అయినా 2 టైమ్స్ కూడా నేను మనకి ఏం ఎగ్జిక్యూట్ అయింది, దిస్ ఈజ్ ఈవెన్ నాట్ ప్రాబ్లం. బయట అవుటర్ రాసిన దిస్ ఈజ్ ఈవెన్ నాట్ ప్రాబ్లం ఎగ్జిక్యూట్ అయింది. అందుకోసమే ఇలా రాస్తాను. ట్రూ అయినా ఫాల్స్ అయినా అవుటర్ స్టేట్మెంట్స్ అనేవి కామన్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ట్రూ లేదా ఫాల్స్, ట్రూ అయినా ఫాల్స్ అయినా అవుటర్ స్టేట్మెంట్స్ కామన్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే.